ఏళ్లుగా క్రీడాకారులు స్థానికులను ఊరిస్తున్న గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం కల సాకారం కానుంది. స్టేడియంకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూసేకరణ, నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేసి స్టేడియం నిర్మాణం వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు. భద్రాచలంలో ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ మాత్రమే ఉంది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైవేట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ఇలా అన్నింటికీ ఈ మైదానమే దిక్కు కాగా కాలేజీకి నామమాత్రపు ఫీజు చెల్లించి ఉపయోగించుకుంటున్నారు. చిన్నారులు, యువతకు ఫుట్బాల్, క్రికెట్, ఇతర క్రీడల కోచింగ్ క్యాంపులు, అకాడమీల నిర్వహణ అంతా ఇక్కడే. ఇక అన్ని వర్గాల ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ గ్రౌండ్లోనే వాకింగ్ చేస్తుంటారు. భద్రాచలం ఏజెన్సీలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులకు కొదవలేదు. ఆర్చరీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడల్లో గిరిజనులు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఇంతటి క్రీడా నైపుణ్యం ఉన్నా సరైన శిక్షణ లేక పలువురు గ్రామాలకే పరిమితమవుతున్నారు. వీరందరికీ కోచింగ్ అకాడమీ నిర్వహణ, శిక్షణ కోసం స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ సర్కార్లో ఆదివాసీ ప్రాంతంలోని కళ నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియానికి ముమ్మడి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసి చాలా సంతోషిస్తున్నాం. మేమంతా కూడా ఎప్పటి నుంచో కళ్ళ కన్నా మినీ స్టేడియం రానే వచ్చింది. భద్రాచలం నడిబొడ్డున జూనియర్ కళాశాల క్రీడా మైదానం చిన్న మైదానం ఉండడం వల్ల మాకు ఆటలు జరగట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక పిఓ గారు సహకారంతో మినీ స్టేడియంకి ఏర్పాటు చేయడం, దానికి మంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభసూచకం. భద్రాచలం దివ్యక్షేత్రంతో పాటు క్రీడాకారులకు శిక్షణ కేంద్రంగా, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా చేసేందుకు స్టేడియం నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుంది. 20 ఏళ్ల క్రితమే ఇక్కడ జాతీయ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇక ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. స్టేడియం నిర్మిస్తే ఇలాంటి పోటీలకు మరింత ప్రాచుర్యంతో పాటు క్రీడాభిమానులు వీక్షించేందుకు సులువుగా ఉంటుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మాణం చేపట్టవచ్చు. కాగా ఈ స్టేడియానికి ప్రస్తుతం ఆదర్శ నగర్ శివారులో నిర్వహిస్తున్న డిఆర్సీసీ పక్కనే 5 ఎకరాల స్థలం కేటాయించారు. దీనికి నిధులు, విధి విధానాలను ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. అది త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ప్రజానికం కోరుతున్నారు. నేను భద్రాచలంలో 1980 నుంచి ఉంటున్నాను. 1980 ముందు నుంచి ఈ కాలేజీ గ్రౌండ్ తప్పితే ఇంకోటి ఇక్కడెక్కడేం లేదు. ఇక్కడే మేమందరం కూడా ప్రాసెస్ అయ్యి నేను ఇప్పుడు పవర్ లిఫ్టింగ్లో నేషనల్ ఛాంపియన్ అవడం, 4 గోల్డ్ మెడల్స్ కొట్టడం, అవన్నీ కూడా నాంది ప్రస్తావన ఈ గ్రౌండ్ నుంచే జరిగింది. అలాంటిది ఈ భద్రాచలంకి మినీ స్టేడియం, గ్రీన్ స్టేడియం అనేది శాంక్షన్ అయిందని విని చాలా సంతోషించాను. భద్రాచలంకి దాని ఆవశ్యకత చాలా ఉంది. స్కూలు గేమ్స్ కానీ, ప్రైవేట్ టోర్నమెంట్ కానీ ఒకేసారి రావడం వల్ల ఈ స్కూల్ గేమ్స్ పిల్లలకి కొంచెం అంతరాయం కలగడం జరుగుతుంది. దానివల్ల పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి రీసెంట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక 5 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వెంటనే ఆ గ్రౌండ్ని సక్సెస్ చేసినట్టయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా చక్కగా దాన్ని వినియోగించుకొని అక్కడి నుంచి ఆనిముత్యాలు బయటికి రావడం జరుగుతుంది. స్టేడియం త్వరగా అందుబాటులోకి వస్తే నగరవాసులకు మేలు జరుగుతుందని కోరుతున్నారు స్థానికులు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.